నమస్కారం, సత్య న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోస్ట్ ఆఫీసులో ఆధార్ అప్డేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్డీఓ శ్రీనివాస్. జక్రాన్పల్లి మండలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఫారెస్ట్ అధికారులు, పాల్గొన్న ఎఫ్ఎస్ఓ బాబురావు. మిషన్ భగీరథ పనులతో బాల్కొండ మండలంలో రోడ్లన్నీ గుంతలమయం, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. శ్రావణ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ప్రత్యేక పూజల నిర్వహణ. కరీంనగర్ జిల్లాలో విద్యార్థులపై దాడికి నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరిక. ఆరమూరు పట్టణంలోని గోల్బంగ్లా వద్ద గల హెడ్ పోస్ట్ ఆఫీసులో ఆధార్ అప్డేషన్ కేంద్రాన్ని ఆర్డీఓ శ్రీనివాస్ ప్రారంభించారు. 50 రూపాయలతో అకౌంట్ తెరిచి ఏటీఎం కార్డును పొందాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీస్లో ఆధార్ అప్డేషన్ను ప్రారంభించి ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, అకౌంట్ తెరిచిన తర్వాత ఏటీఎం కార్డులను అందజేస్తామని, డబ్బులు జమ అనంతరం ఇతర బ్యాంకుల్లో వాడుకోవచ్చని, అకౌంట్లో 1000 రూపాయలుంటే 950 రూపాయలు అకౌంట్లో నుండి తీసుకోవచ్చని, ఆధార్లో తప్పులేమైనా ఉంటే సరిచూసుకోవచ్చని, మీ సేవలో ఉండే సౌకర్యాలు పోస్టాఫీస్లో ఉంటాయని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సూపరింటెండెంట్ సునీల్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ నారాయణ, పోస్ట్ మాస్టర్ గిరిజా కుమారి సిబ్బంది పాల్గొన్నారు. అలాంటి సెంటర్నే ఇప్పుడు అన్ని పోస్ట్ ఆఫీసులలో కూడా ఇంట్రడ్యూస్ చేయించాను గవర్నమెంట్. దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మనకి ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్క స్కీమ్కి అవసరం. ఎందుకంటే పెన్షన్స్కి కంపల్సరీ అవసరం అది. అలాగే ఇప్పుడు బ్యాంకులో అకౌంట్ ఉన్నా దానికి లింకప్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం రోజు ఉదయం లేస్తేనే చేతిలో ఒకటి పట్టుకొని ఉంటాం, మొబైల్. ఆ మొబైల్ కూడా ఖచ్చితంగా ఆధార్ అనేది నెంబర్ అనేది లింకప్ చేయమంటున్నారు. తప్పకుండా చేస్తేనే ఇక ముందు దాన్ని పనిచేయడం అనేది జరుగుతుందని కూడా ఈ మధ్యలో వార్తలలో వింటున్నాం. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఇప్పటికే 99% వరకు ఆధార్ కార్డు తీసుకున్నారు. కొందరికి ఏంటంటే పేరు తప్పులు ఉండడం వల్ల, డేట్ ఆఫ్ బర్త్ తప్పులు ఉండడం వల్ల, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అది డేట్ ఆఫ్ బర్త్ అయితే అది ఆధారంగా తీసుకోమని చెప్తున్నారు. ఇంతకుముందు ఎస్ఎస్ఎల్ఏమో అనేవారు. అది కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ పేరు ఏమైనా చేంజ్ ఉన్నా కానీ, అక్షరాలు ఏమైనా తేడా ఉన్నా కానీ, ఏదన్నా మన వయసు తేడా ఉన్నా కానీ దాన్ని రిప్రజెంట్ చేసుకోవడానికి అన్నిటినీ కూడా ఆధార్ కార్డు కంపల్సరీ. కాబట్టి ఎలాంటి చిన్న చిన్న తప్పులు కూడా మనం దగ్గర గంటలు నిలబడి వాళ్ళకి ఆ కాగితాలు ఈ కాగితాలు అనేది ఇచ్చే బదులుగా మనకి పోస్ట్ ఆఫీసులలో రష్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే ముందు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు గతంలో ఏంటంటే ఓన్లీ రికరింగ్ డిపాజిట్లు, కార్డ్స్, లేకపోతే ఎన్నో ఒకసారి కొనుక్కోవడానికే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ కార్డ్ సిస్టమ్ పైన అంతా మొబైల్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయిపోతుంది, తగ్గించేసారు అది. అలాగే ఎన్వెలప్ కార్డ్స్ కూడా తగ్గించేశారు. ఆల్టర్నేటివ్ బిజినెస్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి కార్యక్రమాలు ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఏటీఎం కార్డ్స్ కూడా మన పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇస్తున్నారు. ఒక బ్యాంకు సిస్టమ్ కూడా మనకి పోస్ట్ ఆఫీస్లో పెడుతున్నారు. కాబట్టి ముందు చాలా డెవలప్ అవుతుంది పోస్ట్ ఆఫీస్లో. కొద్దిగా స్టాఫ్ ప్రాబ్లమ్స్ అని ఎక్కడికి వెళ్ళాం, మాకు స్టాఫ్ ప్రాబ్లమ్ కొంచెం చాలా ఎక్కువ ఉంది. తగ్గించేసి అంత ఏటీఎం అని, ఆన్లైన్ అని, నెట్ బ్యాంకింగ్ అని, ఆర్టీజీఎస్ అని అంటే రకరకాలుగా పెట్టుకున్నారు. స్టాఫ్ దగ్గరికి పోయి లైన్లలో గంటలు నిలవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి మీ పోస్ట్ ఆఫీసులలో కూడా లేకుండా పోస్ట్ స్టాఫ్ను కూడా కొంచెం మంచిగా పెట్టుకుంటే మంచి వర్క్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే చాలా అభివృద్ధి చెందాయి. సరే, మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. మా సర్వీస్ మీకు ఎలా కరెక్ట్గా ఇవ్వగలుగుతామని కూడా మేము చెప్తున్నాము. మీరు ఆధార్ అప్డేషన్ సెంటర్లో కరెక్షన్స్ ఏమైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది ఎన్రోల్మెంట్ సెంటర్ కాదు, ఫ్యూచర్లో ఎన్రోల్మెంట్ సెంటర్ కూడా అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఆధార్ కాకుండా ఇంకా అన్ని అకౌంట్స్, సేవింగ్స్కి సంబంధించిన అన్ని అకౌంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎస్బీ అకౌంట్స్, ఆర్డీ, రికరింగ్ డిపాజిట్స్, టైం డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కస్టమర్స్, మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా ఉన్నది. లేకపోవడం వల్ల ప్రజలందరికీ ఈ విషయం తెలియదు.
పోస్ట్ ఆఫీస్లో ముఖ్యంగా ఏంటంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఎవరైనా సరే మినిమం 50 రూపాయలు 50 రూపీస్తోని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ అకౌంట్ ఓపెన్ చేసుకున్నందుకు మీకు ఇక్కడ ఏటీఎం కార్డు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం 50 రూపాయలకి. దాంట్లో మీరు ఎప్పుడైనా సరే డబ్బులు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఈ ఏటీఎం కార్డ్ని మీరు ఎనీ ఏటీఎం సెంటర్ అంటే ఏ బ్యాంకుకి సంబంధించిన ఏటీఎం సెంటర్లోనైనా సరే మీరు ఏటీఎం కార్డు ఇన్సర్ట్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. మినిమం బ్యాలెన్స్ ఈజ్ 50 రూపీస్. సో ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. జక్రాన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో R&B రోడ్డు ప్రక్కల అటవీశాఖ ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమంలో మొక్కలు నాటిన ఫారెస్ట్ అధికారులు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి మనోహరాబాద్ వెళ్లే R&B రోడ్డు ఇరుప్రక్కల మొక్కలు నాటి వాటికి కంచెలు ఏర్పాటు చేసినట్లు FSO బాబురావు, FDO లింగన్నలు చెప్పారు. మొక్కలను జాగ్రత్తగా కాపాడడానికే కంచె ఏర్పాటు చేశామని వాటిని ఎవరూ తొలగించి తీసుకువెళ్లొద్దని వారు సూచించారు. అందరూ వనరక్షణలో భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో FDO లింగన్న, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రము మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హరితహారము ప్రత్యేకంగా తీసుకున్నటువంటి హరితహార కార్యక్రమంలో భాగంగా జక్రాన్పల్లి నుండి కల్గొట్టు వరకు సుమారు 5 కిలోమీటర్లు ఎవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా బాదాము, వేప, పకోడియా మొదలగు చెట్లు నీడ కలిగిన చెట్లు పెట్టడం జరుగుతుంది. ఇది మరి రైతులు కూడా ఎలాంటి అపోహపడవద్దు. మరి చెట్ల వల్ల మేము పంట నష్టపోతున్నామని అనుకునవద్దు. ఇది చెట్లు వేపుగా పెరగడం కాదు, ఓన్లీ మన నీడనిచ్చే చెట్లు కాబట్టి దాని గురించి రైతులు కూడా ఎలాంటి ఆవేదన చెందవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత చెట్లు ప్రతి ఒక్కరం రక్షించాలన్న ఉద్దేశము ప్రభుత్వం యొక్క ఉద్దేశము. ప్రతి ఒక్కరు దీంట్లో భాగ్యస్వామ్యం కావాలని మరి ఇక్కడ యానంపల్లి సెక్షన్ పరిధిలోని మా బీట్ అధికారులు మరియు నేను సెక్షన్ అధికారి బాపురావు గారు అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. బాల్కొండ మండల కేంద్రం జాతీయ రహదారి పాత బస్టాండ్ వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ కొరకు త్రవ్వించిన రోడ్డు కటింగ్ గుంతలను మూసివేయకుండా ఉంచడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు ఈ రహదారి నుండి వెళ్తుంటాయి. రోజు వాహన చోదకులకు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి జాతీయ రహదారి గుంత పూడ్చివేసి వాహనదారుల ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బాల్కొండ పాత బస్టాండ్ గుంతను పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈరోజు మిషన్ భగీరథ పనులు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పైప్లైన్ల ద్వారా ఇంటింటికి నల్ల సరఫరా చేస్తూ అంటున్న ప్రభుత్వం నిర్లక్ష్యంతో రోడ్లు కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో పట్టించుకొని దాతలు లేక, అధికారులు లేక ఎంతోమంది ప్రయాణికులు, ఎంతోమంది బైక్ల పైన ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టించుకునే దాతలు లేరు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మేము స్పష్టంగా నిరసన తెలుపుతున్నాం. ద్విచక్ర వాహనాలపైన, 4 చక్రాల వాహనాలపైన ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు చాలా ఇబ్బందులకు గురై ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి దీన్ని వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి వెంటనే స్పందించి దీన్ని మరమ్మతులు స్థాయికి ఒక మంచి స్థాయికి తీసుకొచ్చి రోడ్డును మరమ్మతు చేయాలని కోరుకుంటూ మా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి కానీ ఎడల దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కోరుతున్నాం. ఆర్మూర్లోని గోల్బంగ్లా వద్ద గల లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసం కావడంతో భక్తులు పప్పు, బెల్లం, సిరతో స్వామికి నైవేద్యం సమర్పించారు. శ్రావణ మాసంలో సోమ, శనివారాల్లో ఆలయాలకు వెళ్లి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో మొదటి శనివారం కావడంతో భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు చేరుకున్నారు. ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలు ఉండి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఆలయ పూజారి చెప్పారు. సోమవారం శివాలయాల్లో ప్రజలు పూజలు చేస్తారని, శనివారం రోజు నరసింహస్వామి ఆలయంలో భక్తులు అధికంగా ఉంటారని ఆయన తెలిపారు.
విశ్వామిత్ర గోత్రోద్భవస్య పేరు రమేష్ కుమార్ విజయలక్ష్మి చిరంజీవి నామ్న్యాః సహ కుటుంబానాం శివసమంగళావాప్త్యర్థం లక్ష్మీ నారసింహస్వామినః హారతి పూజాం చ కరిష్యే మహనీయ గుణాత్మనే చక్రవర్తనూజాయ సార్వభౌమాయ మంగళాచార్య పురోగమై సర్వైశ్చ పురోయాచార్య యోగేశ్వరాజుబోధ లక్ష్మీ సమవదేహ కరావలంబంలో శ్రావణ మాసం శివుడికి విష్ణాలయాలకి ప్రత్యేకమైనటువంటి మాసము కావున ఈ మాసంలో శివుడిని అభిషేకాలతో ఊహిస్తారు. లక్ష్మీ నరసింహస్వామికి విశేషంగా పప్పు బెల్లము పానకము సమర్పణ చేస్తారు. మన ఆరంభంలో వేసినటువంటి శ్రీ గోల్బంగ్ల లక్ష్మీ నరసింహం దేవాలయంలో ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 శనివారాలు కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే స్వామివారికి బెల్లము కొబ్బరికాయ సమర్పణ చేస్తున్నారు. ఈ యొక్క ఎవరైతే సమర్పణ చేస్తారో వారి యొక్క కోరికలన్నీ తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం చేత తీరుతాయని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం. ఆరమూరు పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కరీంనగర్ జిల్లాలో విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ వచ్చి 3 సంవత్సరాలు గడిచిన విద్యార్థుల సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించాలని కోరితే విద్యార్థులపై దాడులు చేస్తున్నారని ఆయన టీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. మీకు వచ్చే వాటిలో వాటా, విద్యా సంస్థల్లో సీట్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు అడుగుతున్నామా? విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరితే పోలీసులతో దాడులు చేయిస్తారా అని ఆయన ప్రశ్నించారు. దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ అర్ధనగ్న ప్రదర్శనలో ఎస్ఎఫ్ఐ నాయకులు సంజయ్, సాయి, జీవన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद एसएफआई जिंदाबाद 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 एसएफआई जिंदाबाद नशिंचाली పోలీసుల వండి వైఖరి నశించాలి నశించాలి ప్రభుత్వం వండి వైఖరి నశించాలి పోలీసుల జులుం నశించాలి పోలీసుల జులుం ఉద్యమాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోగా ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించాలని చెప్పి శాంతియుతంగా నిన్న కరీంనగర్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టరేట్ ముందు ధర్నా బైఠాయించిన సందర్భంగా విద్యార్థి నాయకులపై ఎస్ఎఫ్ఐ నాయకులపై అమానుషంగా విచ్చలవిడిగా పోలీసులు లాఠీ చార్జీలు చేసి తలలు పగలగొట్టడం, కాళ్ళు విరగొట్టడం, వెన్నుముకలు విరగొట్టినంత దౌర్జన్య పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. దీనికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంది. మేము ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడగదలుచుకున్నాం. అయ్యా కేసీఆర్, మేము మిమ్మల్ని ఏం అడుగుతున్నాం? మీరు కట్టుకుంటున్నటువంటి అపార్ట్మెంట్లలో ఫ్లాట్ అడుగుతున్నామా? లేకపోతే మీ విద్యా సంస్థల్లో సీట్లు అడుగుతున్నామా? లేకపోతే మీరు లక్షలు తీసుకుంటున్నామంటే మీ జీతాల్లో నుంచి వాటా అడుగుతున్నామా? కేవలం మీరే ఏదైతే హామీలు ఇచ్చిర్రో అదే హామీలను నెరవేర్చండి అయ్యా. మా ప్రభుత్వ విద్యా సంస్థల్ని డెవలప్ చేయండి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టండి. అంతేకాకుండా రోజుకి ప్రభుత్వ పాఠశాలని మూసివేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి శాంతియుతంగా అడగడానికి వెళ్ళినటువంటి విద్యార్థి సంఘ నాయకులపై, ఎస్ఎఫ్ఐ నాయకులపై పోలీసులను ఉపయోగించి విచ్చలవిడిగా దాడులు చేయించడం, లాఠీ చార్జీలు చేయించడం, ఇది ఎంతవరకు న్యాయం? ఒక నైజ ప్రభుత్వాన్ని తలపించే విధంగా నీ ప్రభుత్వ పాలన మాకు ఈరోజు కనపడతా ఉంది. ఏదైతే విద్యార్థి ఉద్యమాలతో కలిసి గద్దెనెక్కి కూర్చున్నా నువ్వు మళ్ళీ విద్యార్థుల ఆగ్రహానికి గురిగాక తప్పదు. నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి. వెంటనే నీ మొండి వైఖరిని, విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న మొండి వైఖరిని వెనక్కి తీసుకోకపోతే మాత్రం, మానుకోకపోక మాత్రం నీ సీటుని విద్యార్థి ఉద్యమాల ద్వారా మళ్ళీ గద్దెదించే రోజులు దగ్గరకు వచ్చినాయి. నీకు మూడిందని చెప్పేసి సందర్భంగా ఎస్ఎఫ్ఐగా మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆరమూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో తమ సమస్యలను పరిష్కరించాలని రేషన్ షాప్ హమాలీలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. నేటితో సమ్మె 5వ రోజుకు చేరింది. దీనికి కార్మిక సంఘాలు, రేషన్ డీలర్లు సంఘీభావం ప్రకటించాయి. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 30,000 గౌరవ వేతనం ఇవ్వాలని
చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలని కమిషన్లతో గత 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్నామని వెంటనే కమిషన్లను పెంచాలని అన్నారు. లేదంటే ఆగస్టు 1 నుండి రేషన్ షాపులను బంద్ చేస్తామన్నారు. ఈ సమ్మెలో రేషన్ డీలర్లు, హమాలీలు, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా డీలర్లమంతా మరియు ఈ విధంగా రోడ్న ఎందుకు మేము పడి ధర్నాలు చేస్తున్నామంటే, మరియు ఈరోజు ప్రజలంతా మీరు గమనించవలసిన విషయం ఉంది. మరియు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేద డీలర్లమైన మేము మరియు గత 40 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులు కోర్చి చాలని కమిషన్లతో మా భార్య పిల్లలను సాగలేక మరి ఎన్నో అవస్థల్లో పడుతున్న సంగతి తెలుసు. మరి గత 40 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా మా యొక్క కమిషన్ మాత్రం మారలేదు. దయచేసి మీరు గమనించిన విషయం. మరియు ప్రభుత్వానికి ప్రజలకు మేము వారధిగా ఉండి మరియు 40 సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వం ఇచ్చే పీడిఎస్ పథకాన్ని అయితేనేమి ఎన్నో, మరియు జన్మభూమి అయితేనేమి ఎన్నో పథకాలకు బియ్యం సరఫరా చేసినట్టు సంగతి మీకు తెలుసు. మరి ఈరోజు మా కమిషన్ మాత్రం చాలా తక్కువగా ఉంది. మరియు తెలంగాణ రాష్ట్ర డీలర్ల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఈరోజు మరియు సమ్మె చేస్తామని ముందుగానే మేము తెలపడం జరిగింది. మరి మాకన్నా ముందే మా యొక్క హమాలి అన్నలు మా కష్ట సాధక బాధకాలు తెలుసుకొని ఈ నెల 25 నుంచే మరి సమ్మె బాట పట్టినరు. వాళ్ళకు మద్దతుగా మేము కూడా మద్దతు కూర్చోండి ఆ సమ్మెను విజయవంతం చేద్దామని ఇద్దరం ఒకటే ఈ చేతి కలిపి మా యొక్క న్యాయమైన సమస్యను ఇద్దరికి జీతాలు మరియు పొందటానికి మరియు గౌరవ వేతనం కనీసం ప్రకటించమని ప్రభుత్వాన్ని కాళ్ళ వేళ్ళబడి బతిలాడుతున్నాం. ఈ యొక్క సమస్యను మరియు తప్పుదో పట్టించడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తే వారికి తగిన గుణపాఠం చెప్పవలసి ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ యొక్క ప్రయత్నాలు మానుకొని మాతో కలిసి పోరాటానికి ముందుండాలని మేము కోరుతున్నాం. మా యొక్క వేతనాలు మరియు మాకు హమాలీలకు మరియు డీలర్లకు వేతనాలు వచ్చేంత వరకు మేము మాత్రం పోరాటాన్ని కొనసాగిస్తాం. జగనార్పల్లి మండలంలోని మనోహరాబాద్ గ్రామంలోని శ్రీ పాండురంగ ఆశ్రమంలో ప్రతిష్ఠించే రుక్మిణి పాండురంగ స్వాముల విగ్రహాలతో శోభా యాత్రను నిర్వహించారు. శ్రీ 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 వడుగ నంబి కె సీతారామాచార్యులు, శ్రీయాన్ పర్స తుకారాం, శ్రీమాన్ శ్రీ గంగారాం స్వామి, శ్రీమాన్ శ్రీ రాజు స్వామి బృందం విగ్రహాలతో మనోహరాబాద్ గ్రామంలో నృత్యాలతో మంగళహారతులతో శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు, చుట్టుప్రక్కల గ్రామాల వారు అధికంగా పాల్గొన్నారు. శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం శోభాయాత్రతో ప్రారంభమైందని శ్రీ శ్రీ వడుగ నంబి కె సీతారామాచార్యులు తెలిపారు. జకరాన్పల్లి మండల చుట్టుప్రక్కల గ్రామస్తులు అధికంగా పాల్గొని పాండురంగ స్వామి సేవలో భాగస్వాములు కావాలని శ్రీ గంగారాం స్వామి కోరారు. ఈ ఉత్సవాలలో జకరాన్పల్లి జెడ్పీటీసీ తనూజా శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మనోహరాబాద్ గ్రామ సమీపంలోని సాయినాథుని కూడలి పక్కన మన పాండురంగని దివ్యక్షేత్ర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని భాగంగా ఈరోజు మనమందరం కూడా ఆ పాండురంగని నామస్మరణతో చక్కనైనటువంటి యొక్క గాన బృంద మండలితో చక్కనైనటువంటి యొక్క అలంకరణతో ఆ స్వామివారి యొక్క అలంకరణలో ఉన్నటువంటి యొక్క శ్రీమన్నారాయణ యొక్క రూపంతో అదే చక్కనైనటువంటి యొక్క భక్తి పారవస్యంతో నృత్యం చేస్తూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ మన మనోహరాబాదును సుందరంగా తీర్చిదిద్దడానికి చక్కనైనటువంటి యొక్క పాండురంగడు, ఆ కృష్ణుడే పాండురంగడు రుక్మిణీదేవి సత్యభామతో సహితంగా మన ఊరికి రాబోతున్నటువంటి యొక్క సమయంలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రకృతి అంతయు కూడా మనకు ఒక గొడుగును బట్టి ఎండను సైతం పక్కన పెట్టించి చక్కని గొడుగును మనకు అందించి ఆ స్వామిని మన అందరి దగ్గరికి వచ్చే విధంగా ఈ యొక్క దృశ్యాన్ని మనకి ఈ రోజు నుంచే చూపిస్తూ ఉన్నారు. దీనికి సహకరించడానికి విచ్చేసినటువంటి ఒక భజన మండలి, మన మాతలు, తల్లులు అందరూ కూడా ఆ కృష్ణ నామంతో తరిస్తూ ఉన్నారు. ఇక్కడ మేము అది చూసాం.
దీన్ని కార్యక్రమం నిర్వహించడానికి రాజు స్వామి వారు, తుకారాం స్వామి వారు, అదేవిధంగా మన టీచర్ గారు చాలా భక్తి శ్రద్ధలతో ముందుండి వారు ఈ యొక్క ధన రూపేణ, సేవా రూపేణ మన గ్రామం అంతా కూడా కలిసి కట్టుగా దీనికి సహకరించినట్టయితే ఆ యొక్క ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరమూరు పట్టణంలో పాత బస్టాండ్ ప్రాంతంలో గల బ్రహ్మకుమారి కార్యాలయంలో బ్రహ్మకుమారీలు రాఖీ పండుగ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ విచ్చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీలు చైర్పర్సన్ చేతికి రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి దీది, టీఆర్ఎస్ నాయకులు సుంకె శ్రీనివాస్, గంగాధర్, బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోస్ట్ ఆఫీసులో ఆధార్ అప్డేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్డీఓ శ్రీనివాస్. జక్రాన్పల్లి మండలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఫారెస్ట్ అధికారులు, పాల్గొన్న ఎఫ్ఎస్ఓ బాబురావు. మిషన్ భగీరథ పనులతో బాల్కొండ మండలంలో రోడ్లన్నీ గుంతలమయం, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. శ్రావణ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ప్రత్యేక పూజల నిర్వహణ. కరీంనగర్ జిల్లాలో విద్యార్థులపై దాడికి నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.